నమస్కారము. ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం డబల్ బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ ఎలానో చూద్దాము. ఇది డబల్ బటన్ హోల్ స్టిచ్. మనం ఈ డిజైన్ మధ్య భాగంలో ఫ్రెంచ్ నాట్ని యూజ్ చేసాము. ఆకులకి బటన్ హోల్ స్టిచ్ మధ్యలో చైన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక స్టెమ్కి ట్విస్టెడ్ చైన్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం ఈ ఆకుకి బటన్ హోల్ మరియు చైన్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలా ఆకు డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. సూదిని మనం ఇక్కడ మధ్యలో ఒక లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి తీసుకోవాలి. మరలా ఇక్కడి నుంచి సూదిని ఇటు ఈ లైన్ వరకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దారాన్ని మనం సూది కిందికి ఇలాగా తీసుకోవాలి. మరలా ఇక్కడి నుంచి ఇంకొద్దిగా పైకి. ఇదే బటన్ హోల్ స్టిచ్. ఇలాగా మనం మొదట బటన్ హోల్ స్టిచ్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇలా. ఇప్పుడు సూదిని ఇక్కడ నుంచి మనం కిందికి తీసుకొని మరలా ఇక్కడ నుంచే సూదిని మరలా మనం పైకి తీసుకోవాలి. ఇక్కడ నుంచి మరలా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం బటన్ హోల్ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి, ఈ రెండు కలుపుతూ ఇలా. ఇక్కడ వరకు మనం ఈ బటన్ హోల్ స్టిచ్ని వేసుకుందాము. ఇక్కడ నుంచి చివరగా కిందికి తీసుకుందాం. ఇలా మొదట మనం బటన్ హోల్ స్టిచ్ని వేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ మధ్య భాగం నుంచి మనం చైన్ స్టిచ్ని వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలాగా. ఇలాగ మధ్యలో మనం చైన్ స్టిచ్ని వేసుకోవాలి. చూసారు కదా, బటన్ హోల్ స్టిచ్ మధ్యలో చైన్ స్టిచ్. ఇక ఈ డిజైన్లో మనం ఈ ఫ్లవర్కి డబల్ బటన్ హోల్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం ఫ్లవర్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. మొదట మనం నార్మల్గా బటన్ హోల్ స్టిచ్నే ఇక్కడ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి సూదిని తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మరలా ఇలాగా పైకి ఈ లైన్, సెకండ్ లైన్ ఉన్నది కదా, ఈ లైన్ వరకు మనం సూదిని తీసుకోవాలి. చూడండి, దారం ఇక్కడ మనకు మధ్యలో నుంచి వస్తూ ఉన్నది. ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడ కింది నుంచి ఇటు ఇలా ఇలా కొద్దిగా గ్యాప్ పెట్టుకుంటూ మనం మొదట బటన్ హోల్ స్టిచ్ని వేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ వరకు ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. ఇలా ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి సెకండ్ పెటల్కి ఇలాగా చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి కిందికి తీసుకోవాలి. ఇక ఇప్పుడు సూదిని ఇక్కడ నుంచి తీసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి ఇటు చూడండి, జస్ట్ మనం ఇక్కడ సూదిని మధ్యలో నుంచి తీసుకుంటున్నాము. ఇలా ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాము. ఇలా ఫ్లవర్లోని లోపల పెటల్కి మనం బటన్ హోల్ స్టిచ్ని వేసుకున్నాం కదా, అలానే ఈ బయట కూడా మనం బటన్ హోల్ స్టిచ్నే వేసుకోవాలి. ఇలా మనం మొదట బటన్ హోల్ స్టిచ్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మధ్యలో నుంచి మనం ప్రతి బటన్ హోల్ స్టిచ్ మధ్యలో నుంచి చూడండి స్ట్రైట్ స్టిచ్ని వేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ మధ్యలో నుంచి ఇలా ప్రతి బటన్ హోల్ మధ్యలో నుంచి మనం స్ట్రైట్ స్టిచ్ని వేసుకోవాలి. ఇలా ఇదే డబల్ బటన్ హోల్ స్టిచ్.
చూస్తున్నారు కదా, ప్రతి దానికి మధ్యలో నుంచి మరలా మనం స్ట్రైట్ స్టిచ్ని వేసుకుంటూ వస్తున్నాము. చూడండి, ప్రతి లైన్కి మధ్యలో నుంచి మాత్రమే మనం సూదిని తీసుకుంటున్నాము. ఇలా ఇలా లోపల పెటల్స్కి మనం స్ట్రైట్ స్టిచ్ని వేసుకొని డబల్ బటన్ హోల్ స్టిచ్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బయట పెటల్స్లో కూడా మనం స్ట్రైట్ స్టిచ్ని వేసి ఈ డబల్ బటన్ హోల్ స్టిచ్ని కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, జస్ట్ మనం ప్రతి ఒక్క బటన్ హోల్ మధ్యలో నుంచి మనం స్ట్రైట్ స్టిచ్ని వేస్తూ వస్తున్నాము. ఇక్కడ వరకు మనం వేద్దాము. ఇలా మనం డబల్ బటన్ హోల్ స్టిచ్తో అందమైనటువంటి ఫ్లవర్ డిజైన్ని చూసాం కదా. ఇక మనం ఈ స్టెమ్కి ట్విస్టెడ్ చైన్ స్టిచ్ వేరియేషన్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం స్టెమ్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. సూదిని ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటున్నాను. ఇలా పైకి పెట్టుకొని దారాన్ని మరలా ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం నార్మల్గా లేజీ స్టిచ్ ట్విస్టెడ్ చైన్ స్టిచ్ని ఇక్కడ మనం వేసుకోవాలి. చూడండి, ఇలాగ ఇది ఇక్కడ మనకు ట్విస్ట్ లాగా ఉన్నది కదా, దీన్నే ట్విస్టెడ్ చైన్ స్టిచ్ అంటాము. ఇలాగ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్ చూడండి, ఇది ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ నుంచి మనం సూదిని తీసుకొని ఇటు క్లాత్కి కానీ దారానికి కానీ మధ్యలో నుంచి మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలా వెడల్పు చేస్తే మనకు ఇలా ఇక్కడ నుంచి మనం సూదిని తీసుకొని ఇక్కడ వరకు తీసుకొని రావాలి. ఇలాగా ఇప్పుడు మరలా ఇంతకు ముందులాగే ట్విస్టెడ్ చైన్ స్టిచ్ని మనం వేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఒక ట్విస్ట్ లాగా మనకు ఫామ్ అవుతూ ఉన్నది కదా.
అలానే ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇటు ఇలాగ, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది పై నుంచి మనం ఇలాగ రొటేట్ చేసుకోవాలి. ఇదే ట్విస్టెడ్. ఇప్పుడు ఇక్కడ మధ్యలో నుంచి చూడండి, ఇక్కడ మధ్యలో నుంచి సూదిని తీసుకొని ఇటు పక్కకి, ఎడమ పక్కకి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం ఇలా సూది పై నుంచి ఇలాగా కిందికి, చూస్తున్నారు కదా, ట్విస్టెడ్ చైన్ స్టిచ్ వేరియేషన్. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఒకసారి మనం కుడి పక్కకు తీసుకుంటే మరొకసారి ఇలా ఎడమ పక్కకు తీసుకుంటూ మనం ఈ చైన్ స్టిచ్ని వేస్తూ వస్తున్నాము. ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకున్నాం. చూసారు కదా, ట్విస్టెడ్ చైన్ స్టిచ్ వేరియేషన్తో మనం ఈ స్టెమ్ స్టిచ్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి డబల్ బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ని చూసాం కదా. ఇందులో మనం స్టెమ్కి ట్విస్టెడ్ చైన్ స్టిచ్ని వేసుకున్నాము. ఫ్లవర్స్కి డబల్ బటన్ హోల్ స్టిచ్, మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఆకులకి బటన్ హోల్ మరియు చైన్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.